కాకినాడ జిల్లాలో పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కోసం వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయంటూ ఓవైపు అధికారులు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ మరోవైపు మాత్రం బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి. కాకినాడలో పెట్రోల్ బంకుల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీస్తున్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు ఇదంతా కూడా అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 7 నియోజకవర్గాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రామచంద్రపురం, అమలాపురం, ముమ్మిడివరం ఈ ప్రాంతాలంతా కూడా పెట్రోల్ బంకుల వద్ద ఒక పక్క డీజిల్ కోసం ఆటో వాళ్ళు, పెట్రోల్ కోసం వినియోగదారులు అయితే మాత్రం వారు గొగ్గోలు పెడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే పెట్రోల్ బంకుల వద్ద ఉదయం నుంచి కూడా వేకువ జామ్ నుంచి కూడా మేము పెట్రోల్ కోసం వేచి చూస్తున్నాము. మాకు లీటర్ పెట్రోల్ దొరకాలి అంటే కనుక సుమారు 2-3 గంటలు అయితే వేచి చూస్తున్న పరిస్థితిని చెప్తున్నారు. అయితే ఈ పెట్రోల్ బంకుల వద్ద ఎటువంటి ఘర్షణ వాతావరణం చూడకుండా కూడా సీఏలు అంటే సీఏ దగ్గరుండి కూడా ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టిస్తున్న పరిస్థితిని చెప్పొచ్చు. అయితే బళ్ళు ఓన్లీ 2 వీలర్స్ వరకే కొడుతున్నారు. ప్రజెంట్ లూజ్ అయితే బాటిల్స్ ఉన్నాయి, కొట్టొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని మీద ఓన్లీ 2 వీలర్స్ పోయిస్తున్నాము. ఏవైతే ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా ఒక సీక్వెన్స్ వెళ్ళేలాగా చూస్తున్నాం. అంటే ఉదయం చూస్తున్నాం అంటే వందలాది వాహనాలు ఉన్నాయి. అది అంటే క్రమబద్ధంగా మెంత చూస్తున్నారు, మెంత పంపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్ కొంచెం లైట్గా ఇబ్బంది ఉన్నది. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా ఎవరో కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు. డీజిల్, పెట్రోల్ సరైన నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. బట్ ప్రజలు కొంచెం ప్యానిక్ అయ్యి ఓవర్గా ఎక్కువ కొట్టించుకుంటున్నారు అవసరాన్ని మించి. దానివల్ల షార్టేజ్ వస్తుందని అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భం మనం చేసేది ఏంటంటే పోలీసు వారికి సహకరించండి. మీకు ప్రాపర్గా ఒక క్రమబద్ధీకరణలో మేము ఈ పని చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి అసౌకర్యం ఎవరికి కలగకుండా చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. అంటే పెట్రోల్ చూస్తున్నాం, పెట్రోల్ 2 వీలర్ కొట్టిస్తున్నారు. డీజిల్ సంబంధించి 2 వీలర్ ఆటో వాళ్ళకి వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ ఆటోలు కూడా మీరు చూస్తూ ఉన్నారు, లైన్లో ఉన్నాయి, వరమైన పట్టుతూనే ఉన్నాం. ఇది ఎక్కడైతే మన ఏరియాలో బంక్స్ ఉన్నాయో, ఎక్కడైతే పబ్లిక్ డెన్సిటీ తక్కువ ఉందో ఆ ఏరియాకి కొంతమంది అక్కడ పంపించడం జరుగుతూ ఉంది. చూసాం కదా ఓవరాల్గా అంటే వేకువ జామ్ నుంచి కూడా 2 వీలర్ వాహనాల వారికి అంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి చాలామంది క్యూ లైన్లో ఉంటున్న పరిస్థితి. అయితే అంటే గత 2 రోజుల నుంచి కూడా వాహనాలకి పెట్రోల్ లేని నేపథ్యంలో అంటే నడి రోడ్లో మధ్యలో ఆగిపోతే మేము అక్కడ నుంచి నేరుగా నడుచుకుని పెట్రోల్ బంకుకి డబ్బాలతో కూడా కొట్టలేని పరిస్థితి. అయితే ఈ యొక్క బాటిల్లో మేము కొట్టుకోకపోతే మా వాహనానికి మేము ఎలా వేసుకోవాలని చెప్పి ఒక పక్క ఎవరైతే వినియోగదారులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అయితే ఈ 6 గంటలుగా నేను తింటున్నాం. చిన్నపిల్లలతో వచ్చారు పెట్రోల్కి అండి. మాతో వచ్చారు మేము 6 గంటలకు వచ్చామండి. పొద్దున్న 6 గంటలకు వచ్చామండి. తొట్టిక్స్ అండి, మరి ఎలా తీసుకొస్తామని లోపలికి తీసుకురాలేం కదా. బండి స్కూటర్ బైకులకి వేస్తున్నారు, బాటిల్ వేయని అంటున్నారండి. చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు? 5:30కి వచ్చాం. ఒకసారి వేస్తానంటున్నారు, ఒకసారి వేయనంటున్నారు, ఒకసారి వేస్తానంటే ఒకసారి వేయనంటున్నారు. ఎమ్మెల్యే గారు అంటున్నారంటే బళ్ళుకి వేస్తాం బాటిల్ వేయమంటారు. మా బళ్ళు ఎక్కడ ఆగిపోయండి, లేడీస్ బళ్ళు అక్కడ ఆగిపోయి అక్కడ తోసుకొస్తారు. అక్కడికి సరే ఒక బండికి ఒక బాటిల్కి వేయమంటున్నాం, లేదా 2 బళ్ళకి ఒక బాటిల్కి వేయమంటున్నాం. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఆగిపోయిన బళ్ళకి చూసాం కదా. అంటే ఉదయం నుంచి కూడా మేము గంటల తరబడి లైన్లో ఉంటే మా వాహనాలు మధ్య దారిలో కూడా అంటే గత 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ లేని నేపథ్యంలో కూడా మేము దారిలో వాహనాలు ఆగిపోతే వాహనాలు అక్కడ పెట్టి అక్కడ నడుచుకొచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టమంటే కూడా బాటిల్లో కొట్టలేని పరిస్థితి. ఇప్పటికైనా దీనిపై అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ యొక్క చర్యలు చేపడితే కానీ మాకు ఈ యొక్క ఇబ్బంది చాలా పక్కదో పట్టే విధంగా ఉండదని చెప్పి ఎవరైతే వాహన వినియోగదారులకి చెప్పే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.